ఆదోని ఆలూరు రోడ్ నందు స్థానిక మున్సిపల్ అధికారులు మరి ఈ రోడ్డు వైపున ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులు అంటే బీడీ బంక్ అయితేనేమి, కూల్ డ్రింక్ షాప్ అయితేనేమి, హోటల్స్ అయితేనేమి, ఇస్త్రీ అయితేనేమి, వాళ్ళ వృత్తి వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. మరి దాదాపు 40-50 సంవత్సరాల నుండి ఇక్కడ మేము చిన్నప్పటి నుండి కూడా ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాలక్రమేణా ఇక్కడ హైవే రోడ్ వస్తే కూడా రోడ్ వచ్చిన తర్వాత కూడా దీన్ని రోడ్డు విస్తరణలో అధికారులు వాటర్ పైప్ లైన్ తర్వాత దానికి కావాల్సిన స్థలాన్ని మార్క్ వేసుకుని తర్వాత ఆ రోజు కూడా దాదాపు అన్నీ కూడా డెమోలేషన్ చేశారు. సగానికి సగము మిగిలిన దాంట్లోన వేసుకోమన్నారు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దాదాపు 2 సంవత్సరాలు అయింది. మరి ఈ రోజు వరకు కూడా చిన్న వ్యాపారాలు చేసుకుని ఈ ప్రాంతంలో అంతా జీవిస్తున్న పరిశ్రమలు మూతపడి ఉన్న పరిశ్రమలు నడవక మరి ఆదోని నియోజకవర్గ గ్రామాలు మొత్తం కూడా ఈరోజు నగరాలకు బొంబాయి అయితేనేమి, బెంగళూరు అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, గుంటూరు ఇట్లా పెద్ద పెద్ద నగరాలకు వలసలు పోయారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు తీసుకుంటే ఆదోని పట్టణ వాసులు కూడా వలసలు పోయేది ఖచ్చితంగా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అధికారులు స్పందించండి. నిరుపేదలు రోజువారీ కూడా ఇక్కడ అందులో మాతో సహా ఇక్కడ చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతూ ఉన్నాం కాబట్టి ఉపాధిగా దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి రోడ్డు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మీరు ఏదైతే సూచిస్తారో దాన్ని పాటిస్తూ దాని ప్రకారంగానే నడుచుకుని వ్యాపారాలు చేసుకుంటామని చెప్పి మరి అధికారులకు, మున్సిపల్ అధికారులకు అయితేనేమి, ప్రజాప్రతినిధులకు అయితేనేమి మా అందరి తరఫున చేతులు జోడించి వారికి విన్నవించుకుంటున్నాము. దయచేసి కడుపుల మీద కొట్టద్దండి. జీవన ఉపాధి ఈరోజు ఈ యొక్క జీవన ఉపాధి పైనే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లల చదువులు, పెండ్లిళ్ళు, పేరెంటాలు మరి కాస్త కూస్తా అప్పుల్ని తీర్చుకునే దిశగా ఈ మధ్య కాలంలోనే చేసుకున్నారు. కావున దయచేసి అధికారులు ఈ యొక్క పేదల స్థితిగతులను, వారి యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని మరి స్పందించి వారి మీద ఎలాంటి ఇది డెమోలేషన్ అయితేనేమి మరి ఇవన్నీ కూడా చేయకుండా మీరు స్పందించి అధికారులు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, మున్సిపల్ చైర్పర్సన్ అయితేనేమి ఈ అందరి తరఫున మరొక్కసారి మీకు చేతులెత్తి నమస్కరించి వీళ్ళు కడుపులు కొట్టద్దని అని చెప్పి వినయించుకుంటున్నాను. నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి, ఈ ప్రాంత మాజీ కౌన్సిలర్. మీకు వచ్చిన మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదేదో ఆశాస్పదంగా ఉంది. ఈయన ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉండే పేదలు కడుపు కొట్టేటట్లుగా ఉంది. అది వచ్చి రాగానే శంకర్ నగర్ లోపల పోవడానికి 40 అడుగుల రస్తా ఉంటే కూడా అదేమో పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, లేకపోతే పెద్ద లారీలు పోతే బైపాస్ అని ఫస్ట్ శంకర్ నగర్ కడుపు కొట్టినాడు. వాళ్ళు ఏదో రోజు కడుపు కలిసి కూలి పని చేసుకునే బీదవాళ్ళ పైన పడుతున్నాడు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. వీళ్ళు ఎందుకోసం వీళ్ళ పైన కసి నీకు ఎంతో మంది ఎమ్మెల్యే వచ్చినారు. మీలాంటి మేధావులు కూడా వచ్చిపోయినారు ఆదోనికి. వచ్చినా కూడా ఏ ఒక్కరు వీళ్ళు బీదర్ జోలికి పోలేదు. మీనాక్షి నాయుడు గారు గత 15 సంవత్సరాలుగా ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా ఏ రోజు డబ్బుల విషయంలో మాట్లాడలేదు, ఇట్లా స్థలాల విషయంలో మాట్లాడలేదు. స్థానికంగా మాజీ ఎమ్మెల్యే గారు కూడా సాయి ప్రసాద్ రెడ్డి కూడా 15 ఏళ్ళు పరిపాలించినారు. ఆయన కూడా ఏ రోజు ఇలాంటి బీదర్ జోలికి పోలేదు. నీదేందా నాకు అర్థం కావటం లేదు అసలు. నీదేమన్నా ఉంటే మనసు వ్యక్తిగతంగా మా దళితుల పైన చూసుకో. మన దళిత పరంగా మనతో పోరాడినందుకు ఈ రోజు సిపిఐ వీరేశన్న గారి మీద కసి ఉంటే మా పైన దళితుల పైన ఉన్నట్టు డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. అంతేగాని ఆయన ఒక డబ్బు విషయం పెట్టుకొని ఆయన స్థలంలో ఉన్న బీదల మీదకి రావద్దు. మేము దళిత రంగాలు ఏదైనా జరిగితే కూడా కూటమిగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రోజు నీకు 18,000 ఓట్లు మెజార్టీ ఎందుకు ఇచ్చినారా అంటే కొత్త వ్యక్తి ఏదో మంచి పని చేస్తారని ఆలోచనతో నీకు ఇచ్చాను. అంతేగాని పేదలు రోడ్డు పైన ఉండే వాళ్ళని పని వ్యాపారం చేసుకునే వాళ్ళని, రోడ్డు పైన డబ్బులు పెట్టుకునే వాళ్ళని కాదయా. ఏమన్నా ఉంటే డైరెక్ట్ డిబేట్కి రా. 14 నెలలు అయింది నువ్వు వచ్చి. 14 నెలల్లో ఏం చేసినావా? నిన్న పోయి మా ఎమ్మెల్యే గారు గాడిదలు వేసినావు అంటాడు. ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడుతున్నావు, ఇదే మాట్లాడేది. ఆ రోజు చెరువు కట్టు తెగిపోతే, ఫుల్ నింపితే చెరువు కట్టు తెగిపోతే బసాపురం, కల్వై లోపల లోతు ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పి ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ ఆయన కూడా గాడిదంట. ఏది నువ్వు చదువుకున్న వ్యక్తి లేకపోతే ఇంకోట
మళ్ళకేం చదువులేని వ్యక్తి మనం ఏమన్నా 140 హాస్పిటల్ రన్ చేస్తున్నావంట, పేదల పైన పడతాయి నువ్వు ఏమన్నా పడేటట్టుంటే. ఈరోజు పోదాంలో పోతా శ్రీనివాస్ భవన్ ఉండదు, పెద్ద పెద్ద అయ్యోలు ఇండస్ట్రీలు ఉన్నాయి, వాళ్ళు పడగొట్టి రోడ్ రైడింగ్ చూపించు. చెప్పినా డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొస్తాను, ఇదేనా పేదల మీద డబుల్ ఇంజిన్ సర్కార్ను తీసుకొచ్చేది? దయచేసి ఎమ్మెల్యే గారు మీ పైన గౌరవం ఉంది, సంవత్సరం పైన అయిపోయింది, చేస్తాడు ఏదో మాట్లాడకూడదు అనే విధంగా మేము ఉంటే కూడా మా పేదల జోలికి వచ్చి ఎంతకైనా తెగిస్తాం, ప్రాణాలు ఇవ్వడానికైనా తెగిస్తాం. కలిసికట్టుగా మా పేదలు ఏం చేశారని మాట్లాడుతున్నావా నువ్వు? రా, ఏమన్నా ఉంటే వాళ్ళకి ఆర్థికంగా చూపి, ఏమన్నా వాళ్ళు ఉద్యోగాలాగా నిరుద్యోగం నిలబడి వాళ్ళు ఏదో సేవ చేసుకో, వాళ్ళ సొంత కాలపైన వాళ్ళు నిలబడితే వాళ్ళు ఈరోజు తీపిస్తావా? దయచేసి దీన్ని ఆచరణలో తీసుకొని ఒక్కసారి ఆలోచించండి. పేదల జోలు రావద్దండి, పెద్దల జోలికి పోండి. ఏమైనా పోయేటట్టుంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 23వ వార్డు ఇన్ఛార్జ్ గోవిందరాలు. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.